అప్పుడు అను కుళ్ళిపోతూ చాలా తిట్టేసింది కృష్ణ, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి చాలా అలిగేసింది. కానీ అప్పుడు క్రిష్ తనకి అర్థమయ్యేలా చెప్పాడు, వాళ్ళు వేరు నువ్వు వేరు, ఫ్రెండ్స్ అంటే అందరికీ ఉంటారని. అది కూడా తెలీదు మన అమ్మకి, ఫ్రెండ్స్ అంటే ఇలా ఉంటారు ఇలా మాట్లాడుకుంటారని కూడా తెలీదు. ఎందుకంటే ఆ పంజరంలోంచి ఎప్పుడు గడప దాటి బయటికి రాలేదు కదా. అందుకే తనకి ఇలా ఉంటారు ఫ్రెండ్స్, గర్ల్స్ ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు అని ఏమి సరిగ్గా తెలియదు. సో క్రిష్ తనకి అర్థమయ్యేలా చెప్పాక తనకు అర్థమైంది. సో సరే ఫ్రెండ్స్ అన్నావు కదా, సరే మాట్లాడు, నాకు ఎలాగో ఫ్రెండ్స్ లేరు, నీకన్నా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని అనుకుంది. కానీ తనకి మాత్రం కండిషన్స్ పెట్టింది. ఏంటంటే నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడితే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, మంచి చెడులు అంతే మాట్లాడాలి, అంతేగాని కబుర్లు చెప్పినా వాళ్ళతో ముచ్చట్లు పెట్టినా సరసాలు ఆడినా తోలు తీసేస్తాను జాగ్రత్త, నీకు తెలుసు కదా నేను అసలు సీట్రాకర్స్నని అని బెదిరించేసింది. దానికి క్రిష్కి బాగా అర్థమైంది. ఏమంటే అను పొసెసివ్గా ఫీల్ అవుతుంది, నేను ఎక్కడ దూరం అయిపోతానా అని బాధపడుతుంది, ఏడుస్తుంది అని క్రిష్కి అర్థమైంది. అను ఏడవడం క్రిష్ అస్సలు చూడలేడు, తనని అస్సలు బాధ పెట్టకూడదు అనుకుంటాడు. ఎందుకంటే తను ఇప్పటి వరకు పడిన బాధ చాలు, నా దగ్గర కూడా బాధపడొద్దు అనుకుంటాడు. అందుకే అనుకి ఇష్టం లేదని తెలిసి